హాయ్ అండి, అందరికీ నమస్తే. మనందరం మర్చిపోయిన పాతకాలపు ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అదేనండి చద్దన్నం లేదా పెరుగన్నం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ చద్దన్నం రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ అప్పటికప్పుడు వండిన అన్నంతో కానీ ఇలా పాలు వేసి తోడుపెట్టి ఆ మర్నాడు ఉదయమే బ్రేక్ఫాస్ట్గా తినచ్చండి. నేను ఒక చిన్న టీ గ్లాస్తో అన్నం వండి పెరుగన్నం తోడు పెడుతున్నానండి. ఒక గిన్నెలో బియ్యం వేసి శుభ్రంగా కడిగి మునిగేదాకా నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అన్నం వండటానికి సరిపడా గిన్నె తీసుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలిచామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరుగుతుండగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసి అన్నాన్ని ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే 3 గ్లాసుల నీళ్లు వేస్తే సరిపోతుందండి. పాలు వేసి తోడు పెడతాం కాబట్టి అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అన్నం ఉడికిపోయిందండి. అన్నం చల్లారేలోపు ఇప్పుడు పాలు కాచుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఏ గ్లాస్తో బియ్యం కొలిచామో అదే గ్లాస్తో 4 గ్లాసుల పాలు వేసుకోవాలి. నేను తీసుకున్నవి మరీ చిక్కగా లేవండి, అందుకని 4 గ్లాసులు పాలే వేశాను. మీరు చిక్కన పాలు తీసుకుంటే నీళ్లు కలుపుకొని కొలుచుకోవచ్చు. ఇలా ఒక పొంగు వచ్చాక మంట తగ్గించుకొని 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని వండిన అన్నాన్ని వేసుకోవాలి. మట్టి పాత్ర అయితే తొందరగా పుల్లవదండి. మీకు అందుబాటులో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెలో ఇలా తోడు పెట్టుకోవచ్చు. అన్నం వేశాక పాలు వేసి పాలల్లో అన్నం బాగా కలిసేలాగా కలపాలి. పాలల్లో అన్నం బాగా కలిసేలాగా కలిపి తోడు పెట్టడానికి సరిపడా వేడిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉంటే చాలండి. 1/2 టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలిసేలాగా కలపాలి. చివరగా ఒక పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టి 8 గంటల పాటు వదిలేయాలి. నేను రాత్రి తోడుపెట్టానండి. మర్నాడు ఉదయమే చూస్తున్నారు కదా చక్కగా తోడుకుంది. ఇలా తోడుపెట్టిన అన్నాన్ని ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు పెడితే ఆరోగ్యంగా బలంగా పెరుగుతారు. వారానికి 3-4 సార్లు ఇలా తోడుపెట్టిన అన్నాన్ని తినడం వల్ల కడుపులో మంటలు తగ్గి ఒంటికి చలువ చేస్తుంది. అంతేకాదండి, నీరసం నిస్సత్తువ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా తోడుపెట్టిన పెరుగన్నానికి రుచికి సరిపడా ఉప్పు, సరిపడా నీళ్లు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. నోటికి కమ్మదనం, కడుపుకి హాయిని ఇచ్చే ఈ పెరుగన్నం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.